టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనాథ్ చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని సీఎం చంద్రబాబుకు కోరారు. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంస్థలో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఫ్రెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎల్పీలో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఓ చిరునామాతో జూబ్లీహిల్స్ సర్వే నెంబర్ 403 ప్లాట్ నంబర్ 9తో రిజిస్టర్ కావడంతో పాటు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడినే ఉపయోగిస్తుండడం గమనార్హమని చెప్పారు. కేశినేని చిన్ని హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులను పెడుతున్నారు. కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీ ఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్నారు. రాజ్ కసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీ అక్రమ నిధులు విదేశాలకు తరలించారని తెలిపారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని నిరూపించుకోవాలన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీల పేర్లను కేశినేని నాని ఆ లేఖలో పేర్కొన్నారు.